పిలుచుచున్నది దైవవాక్కు పిలుచుచున్నది దైవవాక్కు ఆలకించుమా జీవవాక్కు ఆలకించుమా జీవవాక్కు. అండి నేను ఐడిపిఎల్ జగదీశ్వర్ నుంచి వచ్చాను. ఇంతకు ముందు నేను ఫాదర్ గారు డివైన్ సెంటర్ లో ఉంటప్పుడు వెళ్ళేదాన్ని, నేను కంటిన్యూగా చేసేదాన్ని. చాలా ఆత్మలు మిమ్మల్ని రక్షించుకున్నాం, మా భర్తని మా కుటుంబాన్ని చాలా రక్షించుకున్నామండి. 2 weeks నుంచి నాకు క్రిస్తరాజ్ ఫాదర్ దగ్గర వెళ్ళాలండి. 2 weeks నుంచి క్రిస్తరాజ్ ఫాదర్ దగ్గర వెళ్ళాలని తనే కనిపించారు ఒక రూపంలో ప్రేయర్ చేస్తుంటే. సరే అని నేను ఈ వారం నేను మా తోటి సోదరులతో వచ్చాను. నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ మొత్తం ద్వారాన్ని తెరిపించి మొత్తం ఒళ్ళు మొత్తం కదిలించినట్టు చల్ల గాలితో ఒక రూపమైన అసలు చెప్పలేమండి, అంత అగ్ని అంటే ఒక అసలు నేను చెప్పలేనండి అది ఎలా ఉంటుంది ఏం సంగతి చెప్పలేను. నేను అది నిదర్శనం చూశానండి. ఫాదర్ గారికి చాలా స్తోత్రం. నా పేరు రాజేశ్వర్ అండి. నేను మౌలాలి నుంచి వచ్చాను. ఫాదర్ గారు ప్రేయర్ చేస్తున్నా మొత్తం అంతా వెలిగే అండి. నేను ఒక్కదాన్నే ఉన్నానంట, ఇంకేం కనిపించట్లేదు. వెలుగులో ఏదో ఒక ఆకారం, ఇంకా నేను ఏమవుతున్నానో నాకే తెలియట్లేదు. అట్లా ఈ రోజు నేను ఏసేని దర్శించుకున్నానండి. నేను ఎన్నో విధాలుగా వేసే వాళ్ళని. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆయన దయ, లేకపోతే నేను నా కుటుంబం ఏనాడో నశించిపోయేది. నేను అసలు తెలుగుదాన్నండి. నేను అయినా ప్రభు నన్ను ప్రేమించి తన సన్నిధికి పిలిచి తన దర్శనాన్ని నాకు ఇచ్చి నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు ఆ ప్రభు. కోటి కోటి వందనాలు, కోటి కోటి స్తోత్రం. Very good afternoon. I am Abraham. I am from Banjara Hills. All the days of my life, when I got to know that how to bear sufferings and all, how to come out of the sin. But in my life, I experienced that Satan would enter into me and it would make me enter into the sin and do evil things. But I thought one day, after listening to many of the preachers like Christuraj Father and everyone, every day when I go for mass, I thought how to come out of this sin. Then again, after hearing the word of God and after listening to the commandments, after listening to the preachers and all, I thought of what they were saying and tried in my practice that in my life. But I couldn't become a way which God want me to be. But daily, constantly praying, listening to the word of God, and praying. Then today at last, I asked Jesus, Lord Jesus, today fill me with the gift of the Holy Spirit. And as you have healed me, as how you have taught me the life and how to bear the consequences, and I today with full confidence as I say that I will never let evil come into me, and I will praise God each and every time in my life, and I ask God to send His Holy Spirit upon each and everyone in this world. యేసు క్రీస్తు నామమునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనమందరికీ ఉన్నతమైన జీవమునిచ్చి ఆయన ఆత్మను మనలో పోషించి మనల్ని రేయింపవలు కాపాడుతూ మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. ఆ దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు మనకి జీవమిచ్చాడు, మన జీవితం ద్వారా ఆయన ఏం చేయాలని కోరుతున్నారని మనం ప్రతిరోజు ఆయన సంకల్పము, ఆయన మనకిచ్చిన ప్రణాళికను గుర్తించుకొని మనం ముందుకు సాగిపోవాలి. ఈ లోకం జీవించుటకే దేవుని చేతిలో ఉన్నది మీరు నేనే. జీవం అనేది ఆయన చేతిలో ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చుటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం ఆ దేవాది దేవుని మన కోసం రక్తం చెంది మనల్ని రక్షించిన ఆ కల్వారి నాదుని గుర్తించుకొని మనతో మన హృదయాన్ని తన ఆలయంగా మార్చుకొని
మనతో ఎల్లప్పుడూ ఉంటున్న ఆత్మదేవుని గుర్తించుకొని మనం ఆరాధిస్తాం, దేవుని కనపరుస్తాం. స్తోత్రనాయనా, we praise you Lord, we worship you Lord, we adore you Lord. పవళు నాతో నన్ను కాచే ప్రభు నమస్కారం. పవళు నాతో నన్ను కాచే ప్రభు నమస్కారం. మారని ప్రభువు మరుడని స్నేహం మహిమకు పాత్రమా నమస్కారం. మారని ప్రభువు మరుడని స్నేహం మహిమకు పాత్రమా నమస్కారం. నమస్కారం నమస్కారం నా యేసయ్యా నీకే నమస్కారం. నమస్కారం నమస్కారం నా యేసయ్యా నీకే నమస్కారం. శోధన వేదనలు నన్ను చుట్టినా నా తండ్రిగా నాతో ఉన్నదైవమా పరలోక జ్ఞానమిచ్చి నన్ను నడిపించే ఆత్మదేవా పవళు నాతో నన్ను కాచే ప్రభు నమస్కారం. మారని ప్రభువు మరువని స్నేహం మహిమకు పాత్రమా నమస్కారం. నమస్కారం నమస్కారం నా యేసయ్యా నీకే నమస్కారం. నమస్కారం నమస్కారం నా యేసయ్యా నీకే నమస్కారం. పరలోక ప్రణాళిక నన్ను వేయింపదు నడిపించేవాడా నీ దర్శనమే నా మార్గమయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే నా భాగ్యమయ్యా. మారని ప్రభువు మహిమకు పాత్రం. పవళు నాతో నన్ను కాచే ప్రభు నమస్కారం. మారని ప్రభువు మరువని స్నేహం మహిమకు పాత్రమా నమస్కారం. నమస్కారం నమస్కారం నా యేసయ్యా నీకే నమస్కారం. నమస్కారం నమస్కారం నా యేసయ్యా నీకే నమస్కారం. హల్లెలూయా 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 హల్లెలూయా
రక్షకుడైన యేసయ్య, మాతో ఎల్లప్పుడూ నివసించే ఆత్మదేవా, మమ్ము నమ్మి మా చేతిలో నీ జీవం ఇచ్చావే స్తోత్రం. అయ్యా, మేము ఎప్పుడు నీ చేతిలో ఉంది నీ చిత్తాన్ని నెరవేర్చే పాత్రులుగా జీవింప కృపదల్చు. మారని మరువని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మనం నివసించిన కాలంలో మనం దేనికోసం ఈ లోకంలో ఉన్నాము అనే తలంపులతోనే మనం జీవించాలి. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో యాకోబు ఇట్లా పలుకుచున్నాడు, కుమారా కుమార్తె, ప్రతిరోజు నీవు దేవుని దరి చేరుకో, ఎందుకంటే దేవుని దరిలోనే నువ్వు ఎవరు, నీ జీవితం ఏమిటి అనే రహస్యం నువ్వు తెలుసుకుంటావు. దేవుడు నన్ను ఆయన కోసం ఆయన ద్వారా సృజించాడని పునీత పౌలు కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 16వ వచనంలో తెలియచేస్తున్నాడు. అందుకే యాకోబు చెప్తున్నాడు 4వ అధ్యాయం 14వ వచనంలో, మనం ఏం కొనాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి అని మనం నిర్ణయం చేయకూడదు. ఏదైనా సరే దేవుని చిత్తం ఏమిటి అని తెలుసుకొని, దేవుని చిత్తమైనచో ఈ పని చేస్తా, దేవుని చిత్తమైనచో అక్కడికి వెళ్తా అని మాత్రమే మనం చెప్పాలని ఆయన మనకి నేర్పిస్తున్నారు. హల్లెలూయా. మనం దేవుని చేతిలో ఉన్న పాత్రాలు. దేవుడు ఎలా వాడుకుంటున్నాడో ఆ దేవునికి తెలుసు. కనుక ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యాన్ని చదివి ప్రతిరోజు మనల్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కానీ మనిషి మామూలుగా దేవుడు తనకిచ్చిన లోకము పట్టుకుంటాడు, ఆస్తి అంతస్తును పట్టుకుంటాడు, అదే తన జీవితం అని మాయలో చిక్కుకొని ఆ మాయలోనే నివసిస్తాడు. అన్నిటినీ ప్రసాదించిన స్వామిని, స్వామి ఇచ్చిన ఆ దర్శనంలో ఇవ్వబడిన పరిచర్యను ఆయన మర్చిపోతాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం ఎలా చూస్తున్నామో దాన్ని బట్టి మన జీవితం ఉండను. మన పరిచర్య ఒకవేళ మనం తలుస్తున్నాము, నా జీవితం ఒక డ్రామా, ఒక నాటకం అంటే దానిలో నటించటమే మన గోల్గా ఉండను. ఎలా నటించాలి ఈ లోకంలో, మనుషు మధ్యలో ఎలా నటించాలి. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. సెక్రటేరియట్కి ఎప్పుడు వెళ్తున్నప్పుడల్లా తన 5 వ్రేల్లో 6 ఉంగరాలు పెట్టుకుంటాడు. అడిగామంటే, ఫాదర్ ఇది మాయా, ఒక షో అంటారు జీవితం, ఇది పెట్టుకుని వెళ్ళలేదంటే అక్కడ ఎవరు మనకు రెస్పెక్ట్ ఇవ్వరంటారు. లోకంలో మనుషులు నటించి బ్రతకవలసిన స్థితి, కానీ అది దేవుని చిత్తం కాదు. కొందరు తలంచవచ్చు, జీవితం ఒక పందయం, ఉరకాలి, తొందరగా ఉరకాలి, ఏదో సాధించాలి, ఉరుకుతూ ఉంటారు, టెన్షన్గా ఉండిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు ఎలా తలంచున్నారో దాన్ని బట్టి వారి జీవితం ఉన్నది. ఇంకా కొందరికి జీవితం ఒక పోరాటం, ఏదైనా సరే జయించాలి, పైన ఉండిపోవాలి, నేను చెప్పినది సాధించాలి. మనం ఎలా చూస్తున్నామో దాన్ని బట్టి మన జీవితం ఉన్నది. కానీ ఇటువంటి లోకం వసగే జ్ఞానము, తలంపులు, ఆలోచనలు దేవుడు మనకిచ్చిన పవిత్ర గ్రంథములో మనకిచ్చిన ఆ దర్శనంతో ఆ పరిచయం ముందు మాయమైనది, మట్టి వంటిది. కనుక దేవుడిచ్చిన దర్శనముతో ఆ పరిచర్యతోనే లోకం వసగే దర్శనం, పరిచర్యను మనం చేయాలి. ఇది చాలా ముఖ్యం. అందుకే ప్రభు పలుకుచున్నాడు రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, ఈ లోకం పలుకుతున్న దానికి నువ్వు అంగీకరించకూడదు. ఈ లోకం వసగే తలంపులకు, ఆలోచనకు నువ్వు లొంగిపోకు. దేవుడు నీ తలంపులను,
నీ హృదయమును శుద్ధి చేసి తన వాక్కు ద్వారా నిన్ను నూతనీకరించుటకు నువ్వు అనుమతించాలి. దేవుని దర్శనం ఏమిటి, దేవుడు నీకిచ్చిన ఆ పరిచర్య ఏమిటి, దానిని పట్టుకుంటూ నీ జీవితాన్ని మీరు నిర్మించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, బైబిల్లో మనం చూస్తున్నాము, జీవితము ఒక పరీక్ష, జీవితము ఒక నమ్మకం. ఈ జీవితం, ఈ లోకంలోని జీవితం ఇక్కడ తాత్కాలికంగా జీవించి నిరంతరమైన ఆ పరలోకమును సంపాదించుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మన జీవితంలో జరుగుతున్న ఎన్నో కార్యాల ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. లైఫ్ ఈస్ అ టెస్ట్, లైఫ్ ఈస్ అ ట్రస్ట్, లైఫ్ ఈస్ అ టెంపరరీ abode on this earth, but we should fix our eyes on Him, on His vision, on His mission and proceed in life. జీవితము ఒక పరీక్ష వంటిది. ఈ పరీక్షలో మనం దేవుని నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి. మనకని తాత్కాలికంగా ఇచ్చిన ఈ లోకములో మన మనసును ఉంచకుండా నిరంతరముగా మనకని ఉంచిన పరలోకం మీద మన దృష్టిని ఉంచుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. మనం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాల్లో, ప్రతి కార్యంలో దేవుడిచ్చిన దర్శనం ఏమిటి, ఆయన మనకిచ్చిన పరీక్ష, ఆయన మనకిచ్చిన పరిచర్య ఏమిటి, దేవుడు మనకిచ్చిన పరలోక మహిమ ఏమిటి, దాన్ని మనస్సులో ఉంచుకుంటూ ఎప్పుడూ ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామునకు దేవుడు పరీక్ష పెట్టాడు. అబ్రహాముకి ఎన్నో ఇచ్చాడు. ఒకరోజు అబ్రహాముతో నడిచి వచ్చిన లోతు చెప్తున్నాడు, ఇదంతా నాకు కావాలి. ఆయన చిన్నవాడు, ఇదంతా దేవుడు నాకు ఇచ్చాడు, నోరు మూసుకో అని నీకు న్యాయం అడిగి ఉండవచ్చు. కానీ అబ్రహాం చెప్పాడు, చిన్నవాడు పో, సంతోషంగా ఉండు. కానీ ఇది సంతోషం కాదు. నీ దృష్టిని ప్రభు మీద ఉంచుకో. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒక గొప్ప ప్రణాళికతోనే ఆయన మనల్ని పంపించున్నాడు, గొప్ప పరిచర్యను ఇచ్చి ఉన్నాడు. కానీ లోతు దాన్ని గ్రహించలేదు. కనుక చివరిగా ఆయన జీవితం ఏమైందని మనకు తెలుసు. ఆయన భార్య ఉప్పు స్తంభముగా మారింది. ఆయన కూతురులు తండ్రిని వాడుకొని బిడ్డలను పొందుకున్నారు. ఘోరమైన జీవితం. కానీ అబ్రహాం ఆ టెస్ట్ని, ఆ పరిచర్యను జయించాడు, ఆ శోధనను జయించాడు. ఆ పరిచర్యలో ముందుకు, దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోయాడు. లోకపు ఆస్తి అందరిని చూచి ఆయన కృంగిపోలేదు, తన మనసుని వల్లలేదు. దేవుడిచ్చిన పరిచర్య ఏమిటి, దేవుడిచ్చిన దర్శనం ఏమిటి, దానిలోనే ముందుకు సాగిపోయాడు. ఆయన 100 వయస్సులో కుమారుని పొందుకున్నాడు, ఈసాకుని. దేవుడు అడుగుతున్నాడు, ఆ కుమారుని నాకు ఇస్తావా? జీవితం ఒక పరీక్ష. ఆయన భార్య ఏం చెప్పిందో, దేవుని ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు ఈ లోకాన్ని పట్టుకొని, లోకంలో దేవుడు మనకిచ్చిన దాన్ని పట్టుకొని, దేవుడు దేని కోసం మీకు అన్నిటిని ఇచ్చాడు దాన్ని మర్చిపోతాం. అబ్రహాం మర్చిపోలేదు. నాయనా, ఇది నీ చిత్తమైనచ్చు, ఇదిగో అర్పిస్తున్నాను. అందుకే హెబ్రీయులకు రాసిన లేక 11వ అధ్యాయం చెప్తుంది, అబ్రహాం ఇలా తలంచాడన్నమాట, ఒకవేళ నా దేవుడు, నా కుమారుడు, ఆయన ఇచ్చిన కుమారుని తీసుకున్నాడంటే జీవముతో పునరుత్థానమిచ్చి ఆయన్ని లేపి నాకు ఇస్తాడో ఏమో అని. హల్లెలూయా, ఎంత గొప్ప విశ్వాసం. ఆ పరీక్షలో ఆయన జయించాడు. తన ఏకైక కుమారుని కూడా దేవునికి ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో చదువుతున్నాము, ఎంతో మంది జీవితంలో ఈ పరీక్ష జరిగింది. రూతు జీవితంలో, అవును, దేవుడు ఆమె చేతిలో ఆ వయసైన అత్తమ్మను పెట్టారు. కానీ అత్తమాత్రమే చివరి వరకు నిలబడాలా, లేక
తన వయస్సును చూసుకొని, తన అందమును చూసుకొని బయటకు వెళ్ళి ఇంకొక మనిషిని పట్టుకొని జీవించాలా? లేదు. ఆమె తన అత్తమ్మతో చెప్పింది, నీ దేవుడు నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేను ఉంటాను, నువ్వేం పూజిస్తున్నావో దాన్ని నేను పూజిస్తాను. అవును, జీవితం ఒక పరీక్ష. ఆ పరీక్షలో దేవుడు మనకిచ్చిన ఆ దర్శనమును, ఆ పరిచర్యను మన ముందుకు పెట్టుకుంటూ సాగిపోవాలి. దావీదు జీవితంలో ఆ పరీక్షలో నిలబడలేక ఆయన పడిపోయాడు. సంసోను నిలబడలేక పడిపోయాడు. సౌలు రాజా నిలబడలేక పడిపోయాడు. ఎంతో మంది తమ జీవితాన్ని కోల్పోయారు. ఆదాము ఏవా కోల్పోయారు. కానీ దానియేలు, యోసేపు ఇటువంటి భక్తులను చూస్తున్నాం. అమ్మ మరియా, అవును, వీళ్ళందరూ చివరి వరకు ప్రభు పెట్టిన పరీక్షలో నిలబడ్డారు. అమ్మ మరియా అన్నారు, నేను దేవుని దాస, ఆయన చిత్తమే నాలో జరుగునుగాక. అవును, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితం ఒక పరీక్ష వంటిది. ఈ పరీక్షలో మనం చివరి వరకు నిలబడాలి. దేవుడిచ్చిన పరిచర్యను, దర్శనమును, ఈ లోకములో మనం ఏమీ పొందుకున్నాం అదంతా తాత్కాలికంగా ఆయన పరిచర్యను నెరవేర్చుటకు దేవుడిచ్చినది అంతే. దానికంటే వేరే ఏ ఆశను పొందుకోకూడదు. దేవుడు ఎందుకు మనకు పరీక్షను పెడుతున్నాడు? మన ఫెయిత్ని, మన విశ్వాసమును ఆయన శోధిస్తాడు, పరీక్ష పెడతాడు. అవును, మనము ఈ సమస్యల్లో చిక్కుకొని నశించిపోతామా? ఈ సమస్యలను తీర్చుకు ఎక్కడెక్కడో పరిగెత్తి వెళుతామా? లేక ఎటువంటి సమస్యలు వచ్చినను మనం ప్రభు మీదనే నమ్మకం ఉంచి ముందుకు సాగిపోతామా? మనకు ప్రభు ఇచ్చిన వస్తువుల మీద మనం నమ్మకం ఉంచుతున్నామా? లేక ప్రభు మీద నమ్మకం ఉంచుతున్నామా? ప్రభు మనకిచ్చిన ప్రజల్ని ప్రేమించుకుంటూ దేవుని వదిలిపెడతామా? లేక దేవుని ప్రేమను ఆ ప్రజల్లో చూసి అందరినీ ఆదుకుంటూ దేవుని ప్రేమిస్తూ ముందుకు సాగిపోతున్నామా? చాలా మంది సంసోను వంటి వారు మనుషులను ప్రేమించి దేవుని ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఒక దైవజనుడు చెప్పాడు, నేను ఎప్పుడు దేవునికి సేవ చేయ మొదలు పెట్టానో అప్పుడు అందమైన స్త్రీలు నన్ను పట్టుకున్నారు. ఇది ఒక పెద్ద పరీక్ష. కానీ నేను చెప్పాను, నాకు ఇదంతా వద్దు. ఏ రోజు నేను చెప్పానో ఆ రోజు నుండి నా అభిషేకం డబుల్ ట్రిపుల్గా మారింది. అవును, ఎప్పుడు మనం ఆ శోధన చేస్తున్నామో అప్పుడు దేవుడు మనల్ని కనపరుస్తాడు. 5 తాళంతులు పొందుకున్న వ్యక్తి ఇంకా 5 తాళంతులు సంపాదించుకున్నప్పుడు ఆ యజమాని ఏం చెప్పాడు? సబాష్, చిన్న కార్యంలో నువ్వు ప్రామాణికంగా ఉన్నావు, ఇక్కడ ప్రామాణికంగా ఉన్నావు కనుక నీకు పెద్ద కర్తవ్యం, పెద్ద పనిని నేను ఉంచున్నాను. 3వది, నా సంతోషంలో పాల్గొనడం. ప్రతి పరీక్ష మనం పడిపోతున్నప్పుడు మనం మళ్ళీ లేవాలని దేవుడు మనతో నిలబడతాడు. కానీ ప్రతి పరీక్షలో మనం జయిస్తున్నప్పుడు మొదటిగా ఆయన ఆనందిస్తాడు, 2వది మనల్ని గణపరుస్తాడు, 3వది మనకి ఇంకా గొప్ప పనిని ఇస్తాడు, 4వది మనతో కలిసి మన విజయాన్ని కొనియాడుతాడు. హల్లెలూయా. ఒక నిమిషం కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, మాకు గొప్ప దర్శనమును, గొప్ప పరీక్షను, మాకు గొప్ప దర్శనం ఇచ్చి దానిలో నువ్వు నడిపిస్తున్నావు. స్తోత్రం అయ్యా. మా జీవితం ఒక పరీక్ష వంటిది. దానిలో మేము నిన్ను నమ్ముకొని ఈ లోకం తాత్కాలికమైనదని తలంచుకుంటూ నీ దర్శనమును, నువ్వు మాకిచ్చిన ఆ మిషన్ని ముందు పెట్టుకుంటూ సాగిపోయే వరం మాకు దయచేయి.
ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీ ఆత్మతో అభిషేకించమయ్యా. వారి దృష్టిని నీ మీద ఉంచి మా విశ్వాసమునకు స్థాపకుడుగా ఉన్న నిన్ను మా దృష్టి ముందు పెట్టుకుంటూ ముందుకు సాగిపోయే వరం మాకు ఇవ్వము. ఎవరా ఫాతిమా ముఖమంతా ఏదో మండుతుంది, అటువంటి వేదనతో ఉన్న ఫాతిమాను దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఊపిరిని పీల్చి వదలలేక కష్టపడుతున్న వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. రఘు అనే వ్యక్తికి జీవితమంతా ఏదో ఒక రకమైన వేదనతో కట్టపడి ఉన్నారు. ఆ మనిషికి దేవుడు నూతన జీవనం ఈరోజు ఇస్తున్నారు. దేవుడు ఎంతో మందిని ఈ క్షణం తాకి కొనపరుస్తున్నారు. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే ఒక రకమైన ధైర్యమును, పరలోక ఆనందమును దేవుడు దయచేస్తున్నారు. ఎవరు ఆ రవి నీ జీవితంలో నిలబడలేకపోతున్నావు అనే తలంపులతో బాధపడుతున్నావు. దేవుడు నీకిచ్చిన దర్శనమును పట్టుకో, నువ్వు జీవిస్తావు. నువ్వు జీవించుటకు దేవుడు నీకు జీవించినాడు. దేవా, నాతో కలిసి ప్రార్థించే ప్రతి బిడ్డను తల నుండి అడి కాళ్ళ వరకు నీ పరిశుద్ధ నీళ్ళని పోసి వారిని అభిషేకించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో ఆడుకుంటున్న మాయ లోకాన్ని ఇచ్చి లోకంలోని కార్యములను పట్టుకోవటానికి ప్రయత్నింప చేయి ప్రతి దుష్ట శక్తిని బంధిస్తున్నాను. వారందరినీ గొప్ప దర్శనంతో, గొప్ప పరిచర్యతో వారిని నిండి నడిపించమయ్యా. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఆరాధన. తండ్రిని ప్రేమయు, యేసయ్యా కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము నీతో ఎల్లప్పుడూ ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిలచుచున్నది దైవవాక్యము,